వస్తానా కనకయ్య గారు నడిచిగా ఆడికెళ్ళరా తెలదండి. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని ఊరి వారందరినీ దగా చేసి తగులుబాజీని సజీవ దహనం చెయ్యాలి. ఎందుకంత భయం? దగ్గరకు వస్తే భూతాలకు పారిపోతానా? నో, అలా చేయను. భయపడకు. చూడు, ఈ లెక్క చదువుకో. డార్లింగ్, ఆ లెటర్లో ఉన్న ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే నీకు మంచి జరుగుతుంది. అండర్స్టాండ్? బాయ్ బాయ్. వాళ్ళ మీద పడి గల్లం చేస్తారు బాబు. గంగాసు, అవును, వెళ్ళు. వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో, వాళ్ళకి ఏమైనా అపాయం జరిగిందేమో, వెంటనే వెళ్ళి చూడు. నో, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఎస్ఐ గారు, టెంపరీగా నాకు చిన్న అనుమానం. ఈ డబ్బు మాలాంటి పేదవాళ్ళ దగ్గరికి చేరింది కాబట్టి అల్లరై చెల్లకుండా పోయింది. అదే చేరవలసిన పెద్దవాళ్ళ దగ్గరికి చేరితే పర్మనెంట్ గా చలామణి అయ్యేది అని లోకుల అభిప్రాయం. లోకులు పలుకాకులు ఏవో కూస్తుంటారు. అంటే మీ కాకి బట్టల వాళ్ళు పైన కోకిళ్ళ కూతలు తప్ప కిందనున్న మాలాంటి కాకుల ద్వారా పట్టించుకోరా సార్? కాకులైనా కోకలైనా మా దృష్టిలో అవి ఒకే గురికి చెందినవి. కాకపోతే గోవును అరికడతాం, గోడును గౌరవిస్తాం. ఆహా, మరి నాకేం తెలియదు ముర్రు అంటున్నా. నా కోడి వినకుండా అరెస్ట్ ఎందుకు చేశావన్నావు? డొంక కదిలించగల తీగ నీ చేతిలో ఉంది, అందుకని. ఎక్కడ కనబడ్డ మానేశావు? ఆడే కాళ్ళు ఆగిపోతాయలా ఊరూరా తిరగాల పొట్ట కోసం. అవును, మరి ఆడుదానే కదా. చూడు, పోయిన ఎన్నికల్లో గెలిచినప్పుడు పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు ఓడిపోయాను. చాలా విచారంగా ఉంది. పండుగ జరుపుకోవద్దా? ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నావు? భారతి, ఏమిటి నువ్వు కూడా అసహ్యంగా? దయచేసి చీరకట్టు. నాకు ఇలాంటి ఇష్టం ఉండవు, ప్లీజ్. భారతి, 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 ప్లీజ్ ప్లీజ్ భారతి, ఇదంతా నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్, మనం చేస్తున్న పని తప్పు. ఇందులో ఏం తప్పుంది? సృష్టి సహజం. చూడు భారతి, పెళ్ళయ్యాక మంచి అనిపించిన పని పెళ్లి కాక ముందు చేస్తే చెడు అనిపించుకుంటుంది. ప్లీజ్. సురేష్, నన్ను కాదనుకో. ప్లీజ్ సురేష్, ప్లీజ్. ఇదా నాకు ఇదంతా ఇష్టం. సురేష్, భారతి, భారతి, నన్ను వదిలు భారతి, ప్లీజ్. నాకు ఇష్టం ఉండదు. వద్దు. డాడీ, ఈ రంగంలో మీరు పెళ్లి చేసుకోవడానికి పని కాదు. ఎందుకని? దీనిని అనుభవించాను, అలాగే ఇంకెంతమంది అనుభవించారు. బాగుంది. మీ మగవాళ్ళకున్న పాడు బుద్ధి, పాడు జబ్బు ఇది. నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు. పైగా నన్ను బరి తెగించి విచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా? ఆడదాని సంగతి మీకు తెలియదు. అవునులే, అసలు ఆడదాని సంగతి మీకు తెలుసుంటే ఇంత నీచంగా మాట్లాడరు. మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది, అంకితం చేస్తుంది, ఆరాధిస్తుంది. ఆయన నీడలోనే తనువు తెల్లార్చుకుంటుంది. కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానికంపల పాలవుతున్నారు. తెగించిన వాళ్ళు, పిరికి వాళ్ళు నూతిలో పడో, పురి పోసుకొనో లేక విషం ఇంకో చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరుగైపోతున్నారు. దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షిలా దిక్కులేనిదైపోతుంది. కొంతమంది ప్రేమించాను అంటూ తిరిగినన్నాళ్ళు తిరిగి తీరా పెళ్లి గొడవ వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు. దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో గుడ్డోనో కట్టుకుని దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది.
ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఎవరు? మీలాంటి రసికులు, పోకిరి వాళ్ళు. ఏమిటి సుప్రీం కబడ్డీ సాట? రాజా, నీకు ఒక ముఖ్యమైన విషయం అప్పచెప్పాలని పిలిపించాను. మన క్లబ్ యొక్క శాంతి భద్రతలను నాశనం చేసి మారణ హోమం సృష్టించాలని దట్ మ్యాన్ ఫ్రమ్ పకీర్ పాల్ నుంచి సుప్రీం, నువ్వు అనవసరంగా జేమ్స్ బాండ్ సినిమాలో విలన్లా పేలక అసలు విషయం ఏంటో చెప్పు. ఏమిటి ఈ సుప్రీం తోటి చెలగడాలు ఆడుతున్నావా? చెలగడం లేదు, కోలాటం లేదు. అసలు విషయం చెప్తా పొమ్మడవా? ఏయ్ ఏమిటి? ఏయ్ ఇదిగో బాబు. రాజా 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 విషయం విషయం రాజా, టూరిస్టర్స్ క్లబ్ నుండి ఓ పోతులాంటి మనిషి మన పేకర క్లబ్కి వచ్చి అల్లరి పెట్టాలని చూస్తున్నాడు. నువ్వు వాడిని తీసుకొచ్చి నా ఎదుట వాడిని వాయించేసే, నేను వార్నింగ్ ఇచ్చేస్తాను. అది సరే, మనకి రే సంగతి. ఓఎస్ తీసుకో 500. అవన్నీ ఓల్డ్ రేట్స్. ఇప్పుడు మనం ధరలు పెంచేసాం. మనిషికి 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఏ వేళకోళంగా ఉందా? ఇదిగో మాకు అక్కర్లేదు, ఇంకోటి చూసుకుంటా. నువ్వు వెళ్ళి రావచ్చు. ఆలోచించుకో. ఆలోచించుకోనక్కర్లేదు, నువ్వు వెళ్ళి రావచ్చు. సరే. రాజా రాజా రాజా, చెప్పు. జన్మభూమి లాంటి క్లబ్కి ద్రోహం చేస్తావా? 1000 రూపాయలు ఇస్తే ఈ జన్మభూమి లాంటి క్లబ్కి ద్రోహం చేయను. ఇచ్చే కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నేను ఈ గిన్నె వేస్తాను. అయ్యో. ఈ దెబ్బలు తోముతాను. ఆ ప్లేట్తో వేస్తాను. నీ చేయకూడదు. అయ్యో పదండి. అల్లరి బాబు అయ్యో, ఏమైంది? అయ్యో వదలండి. అబ్బబ్బబ్బా, వదలండి, నాకు చాలా పని ఉంది. అయ్యో అయ్యో, ఏంటండి ఇది? చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో, ఏమిటి చేద్దాం? ఏదో ఓ పంచి, నేను పెళ్లి చేస్తాను, నువ్వు బయటకెళ్ళు. తీసండి. ఏమండి, ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరిగి అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట ఉన్నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి బాబు, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అవును, అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంత. అయ్యో, ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. ప్రతిరోజు నీ అమ్మ ఒకటి సోమలాగా డబ్బులు ఎప్పుడు పోతున్నావు? విజ్ఞానం ఉండడానికి ఒక అమ్మ బాబు పుడితే కదండి. పౌరుషం దొరుకొచ్చిందా? ఎంత కళ్ళు నరికేస్తున్నావు? నీకు అసలు బాబులతో ఉండడం, మీ అమ్మ నేను ఎవరికి కందో కానీ నువ్వు మాత్రం మా పేక మీద దాపించి మర్యాదగా మాట్లాడవు. నీ తెలీదు, నీ బతుకు మర్యాద అవుతా. ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే, అదొక్క తెలుసు. నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకున్నామనే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఆ భగవంతుడు నన్ను నీకంటే ఒక్క రోజు ముందు పుట్టించుంటే ఈ రక్తం నీ నోటంటొచ్చుండేది. కనీసం నీలో ఆత్మీయత మర్చిపోయే పశువులైనా పుట్టించుంటే ఈ చెయ్యెత్తి దించోలోగా నువ్వు, నీ ఆస్తి, నీ అహంకారం, ఈ భవంతి పునాదులతో సహా లేచిపోయి ఉండేవి. చదువు సంస్కారం ఉన్న నువ్వు ఇంత చేసినా ఇంకా బతుకున్నావంటే
నువ్వన్నట్టుగా నాకు చదువు సంస్కారం లేవు గనక. అమ్మా, మళ్ళాంటి కష్టపడే జీవితాలు ఇలాంటి నికృష్టపు జీవితాల మీద ఆధారపడకూడదని పాత కథే మరోసారి నిరూపించింది. అరే, నువ్వు కోరుకునే ఆఖరి అదృష్టం రా అమ్మ నీ దగ్గరికి రావటం. పదమ్మా. అన్యాయాన్ని ఆపటం, మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లే రాయలేదు దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలి అనేది అందరికీ ఒకటే. శ్రీ ఉప్పాపాడి రాఘవయ్య గారు నా పూరిపాకొచ్చి నా పేదరికాన్ని వేలెత్తి చూపించారు. ఇప్పుడు నీ మేడకొచ్చి నీ ఐశ్వర్యాన్ని ప్రశ్నిస్తున్నా. ఇంత సంపాదించావే, ఏం చేస్తాం? రోజుకు 2 పూటలు తింటున్నావా, లేదా నిమిషానికి ఒక్కరితో మెక్కుతున్నావా? రేపు నువ్వు చచ్చాక నిన్ను కట్టెల మీద తగలబెట్టా తప్ప నోట్ల కట్టెల మీద తగలబెట్టి. అయినా నన్ను నీ స్థాయి కదమ్మన్నా, అప్పుడే నీ కూతురు మొహం చూడమన్నా. నీ కోసం కాకపోయినా నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ రక్తమాంసాల కోసం, ఆ రక్తం ఇచ్చిన రోషం నిలుపుకోవడం కోసం ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ నాటికైనా నీ చేత కాలు కలిగించుకుని కన్యాదానం చేయించుకుంటా. అప్పటి వరకు నా చెల్లితో సహా ఈ ఊరు వెళ్ళిపోతాను. నేనే కనుక నా మాట నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఈ ఊరు మొదలుపెట్టి. వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. చిరంజీవి, నన్ను పిలిచావా నాయనా? ఏమిటి నాయనా ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పక్కీర్. నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. మర్యాదగా బయటికి పోతావా, లేక మక్కలేదు దాన్ని బొక్కలు దోయించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా. ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయనా. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పకీరు అన్నావుగా, ఇదిగో ఇది నా మంత్రదండం. సారా ఒకటి సాంబయ్యే. ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి? టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా? సమ్మర్లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి, ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెస్తే నీ సొమ్ము ఏం పోయింది? దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూడిద రాసి గాడిదెక్కించినట్టు అవుతుంది. వద్దు బాబు, వద్దు వద్దు. నిన్ను బయటికి పొమ్మన్నానంటే నిజంగా పొమ్మన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా. నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదో అని ఉత్తుత్తిరే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను ఈ బాబు ఆ టేప్ ఇచ్చేసే బాబు. తప్పు చిట్టి బాబు, దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయల పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చా? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాముల పుట్ట దగ్గరే పాలడిపో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? ఆ తులసం మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు. ఏమ్మా? మళ్ళీ గొడవ ఎందుకయ్యా బాబు? చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీ బాబు బాబు పిలుస్తాను బాబు, పిలుస్తాను బాబు. అమ్మా తయారు శాంతి డబ్బులు. అలాగే.
క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు, అన్నవాడిని నిలువున చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. హలో యుగంధర్, చాణక్య. హౌ ఆర్ యు? ఓకే ఫైన్. ఏంటిలో వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావా? నేను R&Bలో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీసరా? ఓ మై హార్టీ కంగ్రాచులేషన్స్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తుండు. ఓకే. మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మొనగాడు ఈ చుట్టుపక్కల లేడు. ఆవేశం తగ్గిందా? నీ పగ చల్లారిందా? అన్యాయంగా నన్ను 100 కొడా దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు 100 ఏళ్లకు సరిపడే శిక్ష వేస్తాను. డేడీ, స్వయానా నీ చేతులతో నువ్వు చంపుకున్న డాక్టర్ ముఖర్జీ మరణానికి నేను చింతిస్తున్నాను. ప్రజలారా, దైవం లాంటి డీడీ గారు ఇప్పుడు నా చెవిలో ఏం ఊదారో తెలుసా? డాక్టర్ గారు కాలం తీరి చావలేదు, ఆయన ఎవరో కొట్టి కొట్టి చంపారు. ఆ కొట్టిన గాడిదెవరో మనకు కనపడితే మనం వదిలిపెట్టకూడదు, వాడిని గజ్జి కుక్కను కొట్టినట్టుగా కొట్టి కొట్టి చంపాలి అని సెలవిచ్చారు. అంతే కదండి? అంతేనట. దానికి మీరేమంటారు? డేడీ, విన్నావుగా ప్రజల అభిప్రాయం. వాడెవడో ప్రజలకు చెప్పొచ్చుగా. దా అభిమన్యు, హద్దులు మీరుతున్నావు. ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే, నేమాని వారి పంచాంగం నీకు పంపిస్తాను. అందులో రోజులే కాదు, ఘడియలు విఘడియలు కూడా నువ్వు లెక్క పెట్టుకో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. టైగర్ పార్క్ లో ఎవరో బుర్రలేని వెధవలు డాక్టర్ ముఖర్జీకి అందజేయాల్సిన బాక్స్ ని నాకు అందజేశారు. లెక్క పెట్టాను, 20 లక్షలు ఉంది. అంటే ఆ డబ్బు నువ్వు తీసుకున్నావా? అభిమన్యు, మర్యాదగా బాక్స్ ఇలా ఇచ్చి. ప్రజలారా,
కొంచెం మైక్ మీద చేతి ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. ప్రజలారా, డిడి గారు మళ్ళీ నా చెవిలో ఏం ఊదారో తెలుసా? డాక్టర్ ముఖర్జీ చేసిన సేవలకు నేను ఎంతో సంతోషించి ఆయన కొంత డబ్బిద్దాం అనుకున్నాను. కానీ వారే పోయిన తర్వాత ఇక ఈ డబ్బెందుకు? ఏ ప్రజల కోసమైతే తన జీవితాన్ని అంకితం చేశారో ఆ ప్రజలకే ఈ డబ్బు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. చూసావా డీడీ, నీ వేలుతో నీకన్నే పొడిచేటట్టు చేశాను. నీ కుడి భుజమైన డాక్టర్ ముఖర్జీని నీతోనే చంపించాను. మనుషుల అవయవాల అమ్ముకుని బతికే నీలాంటి నికృష్టుడి అవయవాల్ని రోజుకొక్కొక్కడి చొప్పున ఇలాగే నరికి మిగిలిన మొండాన్ని రాబందులకు వేస్తాను. జాగ్రత్త. ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పొమ్మన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు? సిగ్గా? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలా అని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న ఆ డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఏం కుసావ్? నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు, మొత్తం నీ కుటుంబానికే పొగరు. ఇందాక నువ్వు ఎందుకు క్లాస్ ఇలాంటప్పుడు నా జాకి రాజా. ఇదిగో సూరమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. రాజా, I love you, రాజా. ప్రాణాలు తీయడానికి ఇది రాతియోగం కాదు. అయినా వీడు చేసిన తప్పేమిటి? వాడు చెరువులో నీళ్లు తాగాడు. నీళ్లు తాగింది ఎక్కువ ఆపుకోవడానికి కానీ ఎకరాలు తడుపుకోవడానికి కాదు. ఒక్క నీరు తాగినా తప్పే. ఈ చెరువులో నీళ్లు మా ఊరివి. మీ ఊరు నీళ్లు తాగాడని వీడిని కొట్టారు. ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు. ఈ ఊరు గాలి పీల్చారు. దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు? ఈ బండి ఎక్కడ పెట్టింది? అమ్మడం కోసమే కదా. మరి రేటు అడుగుతా చెప్పు. రేటా? యా రేటు యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును, మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు వెళ్ళేవాడువా? పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రు సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు ఎలానే? చిన్నయ్య, మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తాలే పోయి. పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఇరుక్కున్నా. తమ్ముడు, అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు, ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్,
ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో కానీ ఈ మొత్తం జొన్నలన్నారు, జొన్నల మీద డబ్బులని అర్థం రా. జొన్నలమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్ సాబ్ పంచులు అవుతారండి ఊళ్ళందరూ. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.